నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విజయవాడ మెట్రో రైలు కళ సాకారానికి తొలి అడుగు. మెట్రో రైలు విజయవాడ వాసుల కళ. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి దీనిపై ఊరిస్తూనే ఉన్నారు. గతంలో అదిగో ఇదిగో అంటూ ప్రకటనలు ఇచ్చారు. అయితే ఇప్పుడు మెట్రో కళ సాకారానికి తొలి అడుగు పడింది. విజయవాడ మెట్రో భూసేకరణకు ఇటీవలే సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నగరంలో పాటు శివార్లలో ఎక్కడెక్కడ మెట్రో స్టేషన్లు రాబోతున్నాయి, ఎంత భూమి అవసరమనే అంచనాలు తయారు చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఏపీ వాసులు మెట్రో కళ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి దగ్గర మెట్రో కోచ్ డిపోను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడలోని PNBS వరకు ఒక కారిడార్ వస్తుంది. ఈ 26 కిలోమీటర్ల మార్గం విజయవాడ మెట్రో మొదటి దశలో ఎంతో కీలకమైంది. గన్నవరం నుంచి గూడవల్లి, నిడమానూరు, ప్రసాదంపాడు, రామ్వర్పాడు, చౌరస్తా వరకు నేషనల్ హైవే మీదుగా ఇది వస్తుంది. అక్కడి నుంచి ఏలూరు రోడ్లోకి మలుపు తిరిగి గుణదల, మాచవరం టౌన్, బీసెంట్ రోడ్డు, రైల్వే స్టేషన్ మీదుగా PSBS వరకు మెట్రో రైలు వస్తుంది. ఇక రెండో కారిడార్ పెనమలూరు వరకు వెళ్తుంది. ఇది PNBS నుంచి ప్రారంభమవుతుంది. 12.5 కిలోమీటర్ల ఈ రూట్ బందర్ రోడ్డు మీదుగా విజయవాడలోని కీలకమైన ఆటోనగర్, బెన్ సర్కిల్, ఇందిరాగాంధీ స్టేడియం లాంటి రద్దీ ప్రాంతాలను కలుపుతుంది. తొలి దశలో ఏర్పాటు కానున్న 34 మెట్రో స్టేషన్ల కోసం 91 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉంది. దీనిలో విజయవాడలో 30 ఎకరాల వరకు సేకరించేందుకు ఇప్పుడే విధి విధానాలు సిద్ధం చేశారు. రెవెన్యూ వార్డు, సర్వే నెంబర్లతో సహా విజయవాడలోని కీలకమైన ప్రాంతాల్లో ఎంత భూసేకరణ చేయాలో అధికారులు గుర్తించారు. రద్దీ ప్రాంతాల్లో భూసేకరణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తక్కువ విస్తీర్ణంలోని మెట్రో స్టేషన్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు రెడీ చేశారు. విజయవాడ పరిధిలోని 8, 9, 10, 11, 16 రెవెన్యూ వార్డుల్లోని 31కి పైగా సర్వే నెంబర్ల పరిధిలోని భూసేకరణ చేయాల్సి ఉంది. కృష్ణా జిల్లా పరిధిలో గ్రామీణ ప్రాంతాలు కావడంతో భూసేకరణకు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. విజయవాడ దాటిన తర్వాత ఒకవైపు గన్నవరం, మరొకవైపు పెనమలూరు వరకు కృష్ణా జిల్లాలో భూసేకరణ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మొదటి దశలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో మొత్తం 34 స్టేషన్లు రానున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని విజయవాడలో 20 మెట్రో స్టేషన్లు, కృష్ణాలో ఒకవైపు గన్నవరం, మరొకవైపు పెనమలూరు వరకు 14 స్టేషన్లు రాబోతున్నాయి. విజయవాడలోని PNBS వద్ద కలిసేలా 2 రూట్లలో 38.40 కిలోమీటర్ల మెట్రో లైన్ వేయనున్నారు. మొత్తానికి విజయవాడ నగరవాసుల మెట్రో కళ సాకారం అయ్యేలా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.